కుంభం యొక్క పౌరాణిక ప్రాముఖ్యత సముద్ర మంథం లేదా సముద్ర మథనం కథ చుట్టూ తిరుగుతుంది. ఇది దేవతలు మరియు రాక్షసులు అమూల్యమైన రత్నాలు లేదా ఆభరణాలు మరియు అమృతం లేదా అమరత్వం యొక్క అమృతాన్ని పొందేందుకు చేశారు. మంద్రాచల పర్వతం కర్రగా మారింది మరియు నాగరాజు వాసుకి తాడుగా నటించాడు. మహావిష్ణువు స్వయంగా కసవ లేదా తాబేలు రూపాన్ని తీసుకున్నాడు మరియు మందాచల పర్వతం జారిపడి సముద్రంలో మునిగిపోతుందనే భయంతో దానికి ఆధారాన్ని అందించాడు. అన్ని శక్తులు మరియు మంగళకరమైన విషయాలు ఉద్భవించి చివరికి విముక్తికి లేదా అమరత్వానికి దారితీసే మన మనస్సులలోకి లోతుగా వెళ్లడానికి ఈ కథ ప్రతీక. ఈ మథనంలో మొదట ఉద్భవించినది విషపూరితమైన విషం. దీనిని పరమశివుడు సేవించాడు. ఈ విషాన్ని తాగిన తరువాత నీలకంఠ అని పిలువబడింది. మథనం కొనసాగుతుంది మరియు ఉద్భవించిన కామధేనుడు, ఉచ్చేశ్రవ జయంతుడు, ఇంద్రుని కుమారుడు, అమృత కలశాన్ని లేదా అమృతంతో నిండిన కుండను చూసి దానిని ధన్వంతరి దేవుని చేతుల నుండి లాక్కున్నాడు. ఇది గమనించిన శుక్రాచార్యుడు, రాక్షసుల గురువు అప్రమత్తమయ్యాడు మరియు రాక్షసులు జయంతుడిని వెంబడించారు. దైవిక లెక్కల ప్రకారం దేవతల ఒక రోజు మర్త్య జీవుల ఒక సంవత్సరంతో సమానం మరియు జయంతుడు రాక్షసుల చేతిలో పడకుండా అమృత కలశాన్ని నివారించడానికి 12 రోజులు పరుగెత్తాడు. ఈ 12 ఏళ్లలో జయంత అమృత కలశాన్ని అణిచివేసిన 4 ప్రదేశాలు హరిద్వార్, ప్రయాగ, నాసిక్, త్రయంబకేశ్వర్ మరియు ఉజ్జయిని. మరియు ఈ 4 ప్రదేశాలలో ఆ సమయంలో సూర్యుడు, చంద్రుడు మరియు గ్రహాలు అద్వితీయమైన జ్యోతిష్య అమరికను చేరుకున్నాయి. ఈ ప్రదేశాలలో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి దేవుడు సూర్యుడు, అతని కుమారుడు శని మరియు చంద్రుల సహాయంతో అమృత కుంభాన్ని రాక్షసుల నుండి రక్షించాడు. అతను అమృత కుంభం దెబ్బతినకుండా కాపాడాడు. స్కాంద పురాణంలో పేర్కొన్నట్లుగా కుంభమేళా అమృత కలశాన్ని ఎక్కడ పెట్టారో అక్కడ మాత్రమే జరుపుకుంటారు. కానీ కలశాన్ని అణచివేయడంతో పాటు అమృతం చిందించిన చోట మాత్రమే జరుపుకుంటారు. ఈ చుక్కలు ఈ ప్రదేశాలకు ఆధ్యాత్మిక శక్తులను ఇచ్చాయని నమ్ముతారు. ఆ శక్తులను తానే సంపాదించుకోవడానికే కుంభమేళా ప్రతి 4 ప్రదేశాలలో జరుపుకోవడం గుర్తున్నప్పటి నుండి. సాధారణ కుంభమేళా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ, సగం కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు హరిద్వార్ మరియు అలహాబాద్, ప్రయాగ్ లో జరుగుతుంది. అయితే పూర్తి కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు 4 ప్రదేశాలలో ప్రయాగ్, అలహాబాద్ వద్ద జరుగుతుంది. హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్ గ్రహ కదలికల ఆధారంగా మహాకుంభమేళాను 144 సంవత్సరాల తర్వాత 12 పూర్ణ కుంభమేళాల తర్వాత ప్రయాగ్లో జరుపుకుంటారు. సూర్యుడు, చంద్రుడు మరియు బృహస్పతి వివిధ రాశిచక్రాలలో ఆ కాలంలో ఏ స్థానంలో ఉంటారు అనేదానిపై ఆధారపడి కుంభమేళా వేదిక నిర్ణయించబడుతుంది. జ్యోతిష శాస్త్ర అంశం. కుంభం యొక్క జ్యోతిష శాస్త్ర అంశం గ్రహాలు మరియు నక్షత్రాలను మరియు వాటి నిర్దిష్ట అమరికకు సంబంధించినది. వేదాల ప్రకారం సూర్యుడిని ఆత్మ వంటి లేదా ప్రాణదాతగా పరిగణిస్తారు. చంద్రుడిని మనస్సుకు అధిపతిగా భావిస్తారు. బృహస్పతి లేదా బృహస్పతి గ్రహం దేవతల గురువుగా పరిగణించబడుతుంది. బృహస్పతి రాశిచక్రాన్ని పూర్తి చేయడానికి దాదాపు 12 సంవత్సరాలు పడుతుంది కాబట్టి ప్రతి 12 ఏళ్ల తర్వాత ఒకే చోట కుంభం జరుపుకుంటారు. కుంభం లేదా కుంభం రాశిచక్రం మరియు సూర్యుడు మరియు చంద్రులు వరుసగా మేషం మరియు ధనుస్సులో ప్రవేశించినప్పుడు కుంభం హరిద్వార్లో జరుగుతుంది. బృహస్పతి వృషభం లేదా వృషభం రాశి లో ఉన్నప్పుడు మరియు సూర్యుడు మరియు చంద్రులు మకరం లేదా మకరంలో ఉన్నప్పుడు ప్రయాగలో కుంభం జరుగుతుంది. బృహస్పతి సింహరాశి లేదా సింహ రాశిచక్రం లో మరియు సూర్యచంద్రులు కర్కాటకంలో ప్రవేశించినప్పుడు కుంభం నాసిక్ మరియు త్రయంబకేశ్వర్లలో జరుగుతుంది. బృహస్పతి సింహరాశిలో మరియు సూర్యుడు మరియు చంద్రులు మేషరాశిలో ఉన్నప్పుడు కుంభం ఉజ్జయినిలో జరుగుతుంది. బృహస్పతి సింహరాశిలో ఉన్నందున త్రయంబకేశ్వర్ మరియు నాసిక్ మరియు ఉజ్జయినిలలో కుంభం జరుగుతుంది. దీనిని సింహస్థ కుంభంగా పిలుస్తారు. నాసిక్, త్రయంబకేశ్వర్ కుంభ్. చివరి సింహస్థ కుంభమేళా 2003-04 సంవత్సరంలో నాసిక్ మరియు త్రయంబకేశ్వరాలలో జరిగింది. కుంభ ఉత్సవం నాసిక్, త్రయంబకేశ్వర్, ప్రయాగ్, అలహాబాద్, హరిద్వార్ మరియు ఉజ్జయినిలలో ఆధ్యాత్మికత యొక్క మానవ సమాజం.
ప్రతి 6 సంవత్సరాల తర్వాత ప్రయాగ్ మరియు హరిద్వార్లో అర్ధ కుంభ్ నిర్వహిస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్ర నదుల ఒడ్డున కుంభోత్సవం నిర్వహిస్తారు. నాసిక్ త్రిమప్కేశ్వర్ వద్ద గోదావరి నది ఒడ్డున ఇది జరుగుతుంది. ప్రయాగలో గంగా యమున మరియు అదృశ్య సరస్వతి నదుల సంగమం వద్ద, హరిద్వార్ వద్ద గంగా ఒడ్డున మరియు ఉజ్జయిని వద్ద క్షిప్రా ఒడ్డున నిర్వహిస్తారు. ఎటువంటి సమన్లు, కాల్, నోటీసు లేదా ఆహ్వానం లేకుండా లక్షలాది మంది ప్రజలు ఈ గొప్ప జాతరలో పాల్గొనడం గుర్తించదగినది. రాముడు వనవాస సమయంలో నివసించిన దండకారణ్యంలో నాసిక్ భాగమని నమ్ముతారు. త్రయంబకేశ్వరుడు 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. పవిత్ర గోదావరి నది ఇక్కడ బ్రహ్మగిరి కొండలపై పుడుతుంది. త్రయంబకేశ్వరుడు నాథ సంప్రదాయ స్థాపకుడిగా భావించబడే శ్రీ సంత్ నివృత్తినాథ్ సమాధిని కలిగి ఉన్నాడు.